మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పావిపాలెం వచ్చాము. జమీందార్ విజయబాయ్ అగ్రిటెక్ నుంచి ఈ జమీందార్ని మరొకసారి మన రైతులకి క్లారిటీ ఇద్దామని వచ్చాము. ప్రస్తుతం ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్న తోట కింద పక్క నీళ్లు పక్క నుంచి పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఈ కింద పక్క కొద్దిగా ఆగుతుంటుంది. ఎప్పుడైనా ఎంట్రన్స్లో పక్క బాగుంటుంది, మన కింద పక్క కూడా చూద్దామని ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం ఇగో ఇది గట్టు పక్క చేనుకి దీనికి డిఫరెంట్, మనకి క్లారిటీ అవి వేరే రకాలు మనకు తెలియదు. దానికి ఈ జమీందార్ ఇది దీన్ని ఒకసారి చూసుకుంటూ పోదాం. రైతు వచ్చాడు, పైన ఉన్నాడు, పైకి రమ్మన్నాడు. మనం ఒకసారి దీన్ని చూసుకుంటూ పోదాం. కాపు బాగుంటుంది, చికెన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకొంచెం ముందు వర్షం దెబ్బ తగిలి ఈ నీళ్లు పెట్టిన నీళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఎండిపోవటం, అట్లా నీళ్ళు ఎక్కువ నిలబడి ఇలా దెబ్బతిన్నాయి. అయినా సరే అవి కూడా బ్రహ్మాండంగా చక్కగా బాగా కాసినాయి. ఒకసారి మనం చూసుకుంటే నీళ్ళు ఎక్కువ నిలబడే అంటే వర్షాన్ని తట్టుకొని నిలబడింది వాటర్కి అనేదానికి ఎగ్జాంపుల్గా కూడా మనకు కనపడుతుంది పూర్తి నల్లరేగడి భూముల్లో కూడా. సో వర్షాన్ని తట్టుకుందని చెప్పటం జరిగింది రైతు కూడా. ఇది సో చూసుకుంటూ పోదాం, ముందుకు పోదాం.
మన తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆ, మనం గత 10 రోజుల నుంచి జమీందారు విజయబాయ్ అగ్రిటెక్ నుంచి ఒక మంచి పేరెస్ట్ తేజాల్లో జమీందారు గురించి ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఏదో 1-2 ఫీల్డ్లు చూపించి వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ సూపర్ డూపర్ సంవత్సరం మార్కెట్ని షేక్ చేస్తని చెప్పేదే కాకుండా దానికన్నా అంటే ఇవి ఓవర్ కాన్ఫిడెంట్ కానీ మనం ఆ స్టైల్ కాదు కాబట్టి స్వచ్ఛమైన పక్క మంచి ఫీడ్బ్యాక్ తోటి నిజమైన రైతుల యొక్క అనుభవాల నుంచి నిజమైన రైతుల దగ్గర నుంచి తీసుకున్న సమాచారం మేరకే మనం ముందుకు వస్తూ ఉంటాము. దీనికి తోడు ఎంతోమంది బుక్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ జమీందారు ఈ బుక్ చేసుకున్న రైతులకి మరింత నమ్మకం కోసం ఇప్పుడు ఎక్కడో ఒక చోట అక్కడక్కడ శాంపుల్ ఇచ్చి 1-2 రైతుల దగ్గర బాగుంది అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసి చేయడం కాకుండా ఒకే రకాన్ని 10 చోట్ల ఎలా ఉంది, 10 ప్రాంతాల్లో 10 రైతుల దగ్గర ఎలా ఉంది అనేది, ఇటు పూర్తి నల్లరేగళ్ళు ఎలా ఉంది, ఎర్రబల్లాల్లో ఎలా ఉంది, గరప నేలలో ఎలా ఉందనేది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం పాయపాలెం అంటేనే నల్లరేగడికి ఈ పక్క మొత్తం ఎక్కువ నల్లరేగడి ఎక్కువ. ఇందులో ఈ నల్లరేగల్లో కూడా కొంతమంది రైతులు అడుగుతా ఉన్నారు. బుక్ చేసుకునే వాళ్ళు కూడా నల్లరేగళ్ళు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అందుకోసమే ఈ ఊర్లో ఎంతమంది వేశారు, ఎవరెవరికి ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం, రైతులు కూడా క్లారిటీ ఇవ్వడం కోసం, బుక్ చేసుకున్న వాళ్ళకి భయం లేకుండా ఉండడం కోసం, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఒక ధైర్యం కోసం మనం ఒక రైతు దగ్గర రెడ్డి గారి దగ్గర ఉన్నాము. రెడ్డి గారు కూడా చెప్తారు ఏంటనేది, వేసుకోవచ్చా లేదా, రియలా కాదనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది జమీందారే కదా సార్? జమీందారే. ఈ విత్తనం మన ఊర్లో ఎంతమంది వేశారు సార్? 10 ఎకరాల దాకా వేశారు. 10 ఎకరాలు. పాయపాలెం సార్? బెల్లకొండ మండలం, పాయపాలెం, పల్నాడు జిల్లా. విత్తనం అయితే ఎలా ఉంది సార్? బాగుంది. అంటే ఎక్కడెక్కడ బాగుంది? ఇది వర్షానికి దెబ్బతిందని కూడా నేను విన్నాను. 2 సార్లు వర్షానికి దెబ్బతిన్నది. 2 సార్లు తిన్నది. ఉన్నా కూడా మళ్ళీ స్పీడ్ గా అందుకుంది. దెబ్బతిన్న తర్వాత ఏమన్నా మందు కట్టలేసారా? వేసాను. పై మందులు ఏం కొట్టుంటారు అప్పుడు? పై మందులు మామూలు నార్మల్ గానే కొట్టుకుంటూ వచ్చారు. వర్షానికి దెబ్బతిని కూడా లేచింది. వాస్తవం కొన్ని రకాలు లేగవాలి కదా. అవును. మన ఊర్లో కానీ మన సైడ్ కానీ ఎక్కడైనా కానీ వర్షానికి దెబ్బతీయడం కొన్ని రకాలు లేగలేదు, పికప్ అవ్వలేదు మళ్ళీ. కానీ ఈ ఇత్తనం పికప్ అయిందని రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా సార్, ఇంకా దీంట్లో స్పెషల్ క్వాలిటీస్? కాపు బాగా కింద నుంచి ఉంటుంది, అంత జాన కొమ్మే అడుగున జానే వదిలిపెట్టుద్ది. తర్వాత ఏమంటే జాన్ నుంచి ఇక పై నుంచి కూడా కాపైంది బాగా. ఇంకా ఇది కాక మీరు ఏమైనా ఇంకో వేరే రకాలు వేసారు? వేసాను. వనిజా ఒకటి వేసాను, 88 అని వేసాను. PS 88. అదే ఎలా ఉంది సార్? అవి 2 ఎలా ఉంది? దీనిలో లేదు. దీనిలాగా అవి లేదు. వర్షం ఎఫెక్ట్ అవి ఎలా ఉన్నాయి? వర్షం తట్టుకునేవి? వర్షం అప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ 2 రోజులు తుఫాన్ పడినప్పుడు పూర్తిగా పడిపోయి అసలు మొత్తం వరకేసి చెట్లు ఎండిపోయే టైప్ వచ్చింది. మళ్ళీ 3 మందు కట్టలు వేసాను. 10-22 అని ఏరియా ఒకటి ఎకరానికి. వాటితోనే కవర్ అయింది. మళ్ళీ బలం కట్టలు ఇప్పుడు మొత్తం పొలం ఎంత సార్? ఎకరం 10 సెంట్లు. ఎకరం 10. బలం కట్టలు మొత్తం ఎన్ని పెట్టి ఉంటాయి? 14 కట్టలు పెట్టాను. వాస్తవం మన ఊళ్ళో ఎక్కువ పెడతారు కదా బలం? 20 కూడా పెడతారు. 20. మరి మనం ఎందుకని ఎన్ని పెట్టలేదు? సరిపోయేంత అనిపించింది, ఆపేసాను. సరిపోతుంది అనిపించింది. రోజు బాగుంది కాబట్టి ఇంకా ఎందుకు అనవసరంగా మరి వేసుకోవటం ఎందుకని కొంచెం నిదానించారు. అవును. ఎక్కువ వేసుంటే ఎలా ఉండేది అంటారు? ఇంకా తోట ఇంకా పెరిగేది. అదొకటి చిన్న బాధ. నేను ఎరువు కూడా 14 కట్టలు వేసాను. ఎరువు కూడా తోలేదు ఈ సంవత్సరం. ఓవరాల్ 14 కట్టలు వేసాను. ఎకరం బాతి మీద 14 కట్టలు అంటే తక్కువే. మన ఊరితో పోల్చుకుంటే తక్కువే. మిగతా కొంతమంది 20 కూడా వేస్తారు, 20-30 కూడా వేస్తారు. మన దగ్గర 30 కూడా వేస్తారు, 30 మంది కట్టలు కూడా వేస్తారు. సో ఈ 14 కట్టలు వేస్తేనే ఎలా ఉందంటే 20-25 కట్టలు వేస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఒక అడుగులు వేసేది. ఇంకొక అడుగులు వేసేది. ఇప్పుడు ఓవరాల్ మన దాంట్లో ఎన్ని క్వింటాల వరకు ఉండొచ్చు అంటారు? 30 దాకా ఉంటుంది. ఎకరం 30 చొప్పున. కోసారు సార్ కటింగ్? లేదు, వారంలో సార్. ఈ వారంలో ప్లాన్ చేద్దాం. కాకూడదు. సో ఓవరాల్ గా అయితే మన రైతులు వేసుకోవచ్చు అంటారా సార్? వేసుకోవచ్చు, ధైర్యంగా వేసుకోవచ్చు. జమీందారు రకాన్ని ధైర్యంగా వేసుకోవచ్చు. భయపడే పని ఏం లేదు అసలు. భలే చికెన్ కదా సార్? అవును. చికెన్ రావడానికి మందులు అని కొట్టారా లేకుంటే మామూలు మందులే? విత్తనమే అట్లాంటిది. ఈ కత్తి దోమ తగ్గినాక నల్లి మీదనే వాడాను.
ఇంకా సార్ దీని గురించి ఏమైనా స్పెషల్గా ఇంకా చెప్పండి సార్. మెయిన్ స్పెషల్ ఏంటంటే బొబ్బరకు తట్టుకుంది. మెయిన్ అదే ఇదిగో ఇదిగో అదే స్పెషల్. బొబ్బర తట్టుకొని చికెన్ కాపు. చిక్కడి కాపు ఎట్లాగని 30 అయితే నమ్మకం 30 గంటలు నమ్మకం అయితే అనిపించింది నాకు ఎకరం. 30 అయితే నమ్మకం. 30 అయితే ఇంక పైనేమో కానీ ఆ 30 నమ్మకం. ఇప్పుడు ఈ స్టెప్ వచ్చినా కూడా మనకి ఎందుకంటే టైం లేదు, రేపు మార్చి వస్తుంది. అన్నమూర్తి అయిద్దో కాదు. ఇదిగో మళ్ళీ స్టెప్పులు వేసింది. ఇదిగో మళ్ళీ లేసింది స్టెప్. వాళ్ళందరికి 30 కూడా వస్తాయిగా. ఈ మొత్తం ఇది 3 ఎకరాలు అదే పక్కన యాదవ ప్రగడేసింది. దీని బట్టి చూద్దాం, అది కూడా 30 వస్తాయి. వస్తుంది కూడా.